వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరా వంటలో. ఈరోజు గోధుమ రవ్వ కేసరితోటి కిచిడి మేము ఎలా చేసుకున్నామో చూడండి. ఇది మార్నింగ్ టిఫిన్లో కానీ నైట్ టిఫిన్లో కానీ చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యము, టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దలందరూ కూడా చాలా బాగా తినొచ్చు ఇది. వీటికి కావాల్సిన పదార్థాలు: హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకొని నానబెట్టుకోవాలి. వాటర్ వేసి నానబెట్టేసుకోవాలి. తర్వాత అదే కప్పు నిండుగా తీసుకోవాలి గోధుమ రవ్వ కేసరి. తర్వాత వీటికి కిచిడికి కావాల్సిన పదార్థాలు తీసుకుందాము. సాజీరా, చెక్క, లవంగ, జాపత్రి, ఒక యాలకు తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత క్యారెట్ సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. కొత్తిమీర, ఉల్లిగడ్డ, మిరపకాయలు, టమాటాలు, కరివేపాకు తీసుకోవాలి. ఒక స్పూను ధనియాల పొడి, ఒక స్పూను ఉప్పు. వీటికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనం ఎలా చేద్దామో చూద్దాము. కుక్కర్లో తీసుకోలేదండి ఇది. ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ వేయాలి. అందులో దాల్చిన చెక్క, సాజీరా, యాలకి ఇవన్నీ కూడా వేయాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత ఈ కట్ చేసుకున్న ఉన్నాయి కదా క్యారెట్, టమాటా ఇవన్నీ కూడా వేసేయాలి. కొంచెం వేగాలి అన్నమాట. వేగిన తర్వాత ఇప్పుడు ఒకటి సగం రవ్వ పప్పు ఒకటి సగం తీసుకున్నాం కాబట్టి దీనికి 3 గ్లాసుల నీళ్ళు పోస్తే చాలా టేస్టీగా వస్తుంది. మొత్తం కూడా నూనెలో ఉడకాలి. తర్వాత వాటర్ తీసుకోవాలి 3 గ్లాస్ కప్పులు. ఈ కప్పుతోని రవ్వ తీసుకున్నాం కదా, అదే 3 గ్లాసెస్ వాటర్ తీసుకొని వేయాలి. ధనియాల పొడి, ఉప్పు కూడా వేసేయాలి. తర్వాత రవ్వ, పెసరపప్పు కూడా వేసేయాలి. రవ్వ, పెసరపప్పు వేసి కుక్కరు మూత పెట్టేసేయాలి. 3 విజిల్స్కి చాలా మంచిగా ఉడికిపోతుంది, సాఫ్ట్గా అవుతుంది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఇందులో నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. చట్నీలు కానీ పెట్టుకొని తినొచ్చు. ఇప్పుడు కొత్త చట్నీలు పెట్టినాం కదా, అది పెట్టుకొని తింటే చాలా టేస్ట్గా ఎంతైనా తినాలనిపిస్తుంటుంది. మీరు కూడా చేసి చూడండి. గోధుమ రవ్వ కేసరి కిచడి ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేస్తారు, ఎందుకంటే చాలా బాగుంది. మీరు కూడా చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.